Hello everyone, how are you all? Hi my dear kids, how are you all? This is nursery classes, okay? Welcome to nursery classes, okay? Hello mothers, hi everyone, ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో మనం ఒక బుక్ చూసాం, అందులో మొత్తం లైన్స్ ఉన్నాయి, ప్రీ రైటింగ్ లెటర్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, జిగ్జాగ్, కోన్స్ అన్నీ ఉన్నాయి, చూసేసారా? అప్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, డౌన్ కర్వ్. దిస్ ఈజ్ సెకండ్ బుక్, నర్సరీ యాక్టివిటీ బుక్ సెమ్ 1, ఓకేనా? ఇందులో ఏముందో చూసేద్దామా? దిస్ ఈజ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో బుక్ మొత్తం కవర్ చేసామండి, ఎందుకంటే ఓన్లీ లైన్సే కాబట్టి. ఇందులో ఏమున్నాయో ఒకసారి చూసేద్దామా? వెరీ గుడ్. డ్రా స్టాండింగ్ లైన్స్ బిట్వీన్ ద యాపిల్స్ విత్ లెటర్ ఏ రిటన్ ఆన్ దెమ్. ఓకే, ఇక్కడ మనకి యాపిల్స్ అప్పర్ పైన యాపిల్స్, కింద డౌన్లో యాపిల్స్ ఇచ్చారు, చెట్టు పైన కింద రాలిపోయినట్టు ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నాం. ఒకసారి గమనించండి, అబ్జర్వ్ దిస్. ఓకే, అందులో మనం స్టాండింగ్ లైన్స్ పిల్లలకి ఈజీగా హౌ టు డ్రా స్టాండింగ్ లైన్స్ అనేది క్లియర్గా మనకి ఇందులో నేర్పించుకోవడానికి ఉంది, ఓకేనా? పైన యాపిల్ని కింద యాపిల్కి మనకి డాట్స్ ఇచ్చారు, మనం దాన్ని లైన్స్ వేయాలి. ఒక పేపర్ తీసుకొని పైన యాపిల్స్ కింద యాపిల్స్ వేసేసి, ట్రీ వేసేసి, చాలా ఈజీ కదా ఇట్లాంటి డయాగ్రామ్స్ మనకి వేయడం. వేసేసి పిల్లలతో లైన్స్ పెట్టించి డ్రా చేయించండి అర్జెంటుగా, ఓకేనా? ఓకే, పైన యాపిల్స్ కింద యాపిల్స్ని స్టాండింగ్ లైన్స్ బిట్వీన్ ద యాపిల్స్ విత్ లెటర్ ఏ. లెటర్ ఏకి మధ్యలో, బిట్వీన్ అంటే మధ్యలో లైన్ గీసేయండి అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద సెకండ్ పేజ్? కలర్ ద బెలూన్స్ విచ్ హ్యావ్ లెటర్ బి రిటన్ ఆన్ దెమ్. ఎక్కడైతే బెలూన్లో బి లెటర్ రాశారో అక్కడ కలర్ చేయమని చెప్తున్నారు, ఓకేనా? ఒక టెడ్డీ బెలూన్స్ పట్టుకొని ఫ్లై చేస్తున్నట్టు ఉంది చూడండి. వెరీ గుడ్. ఎక్కడెక్కడ బి ఉంది వీళ్ళు కలర్ చేశారు ఆల్రెడీ పిల్లలు, ఇది ప్రీవియస్ బుక్ కాబట్టి. మీరు కూడా ఇలాంటి ఒక డయాగ్రామ్ కానీ ఏదన్నా ఒక ఫ్రూట్స్ కానీ అందులో వేసేసి లెటర్స్ని ఐడెంటిఫై చేయమని పిల్లలకి చెప్పొచ్చు, ఓకేనా? సర్కిల్ ద కేక్స్ విచ్ హ్యావ్ లెటర్ సి రిటన్ ఆన్ దెమ్. సి లెటర్ కేక్ మీద ఎక్కడెక్కడ రాస్తున్నారో దాన్ని సర్కిల్ చేయాలి. ఇక్కడ లైన్గా 1 2 3 మిడిల్లో మూడింటి మీద ఉంది, అక్కడ సర్కిల్ చేశారు పిల్లలు, చూడండి, ఓకేనా? వెరీ ఈజీ టు ఐడెంటిఫై ఫర్ అవర్ కిడ్స్, ఓకే? నేర్పించేయండి ఇట్లాంటివి. ఏదో ఒకటి చేసేసి వాళ్ళకి ఐడెంటిఫై చేయడం నేర్పిస్తే వాళ్ళ బుక్లో ఏదున్నా కూడా వాళ్ళకి దే నో హౌ టు ఐడెంటిఫై ద ఆల్ఫాబెట్స్ అనేది, ఓకేనా? అంతే, ఇది ఓన్లీ పిల్లలు వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఇలా ఇచ్చారు. మ్యాచ్ ద డోర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ లెటర్స్ రిటన్ ఆన్ దెమ్. సేమ్ లెటరు డోర్స్ మీద ఎక్కడుంది? సేమ్ లెటరు ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఏ ఉంది, మళ్ళీ ఇక్కడ సేమ్ కలర్లో, సేమ్ కలర్ కాదు, ఇది కొంచెం మెరూన్, ఇది కొంచెం బ్రౌనిష్లో ఉంది ఏ. ఇక్కడ సి పర్పుల్, అక్కడ సి, గ్రీన్ బి, బ్లూ డి, ఇట్లా మ్యాచ్ చేయటం, ఓకేనా? సేమ్ లెటర్ ఎక్కడుందో చూసేయడం అనమాట. డైరెక్ట్ ఆల్ఫాబెట్స్ గుర్తుపట్టకుండా సేమ్ లెటరు అక్కడ ఏది ఉంది ఇక్కడ అది ఉందని చూసుకోవడం అనమాట, ఓకే? వెరీ నైస్. ఐ థింక్ రీక్యాప్, సర్కిల్ ద సేమ్ లెటర్. మళ్ళీ లెటర్స్ దగ్గరకు వచ్చాను చూడండి. యాపిల్ ఇచ్చారు ఏ, బి బనానా, బి, సి ఫర్ కార్, సి, డి ఫర్ డాగ్, డి. ఓకే, రీక్యాప్. Match the pictures with their beginning letters. Wow, but this is very tough for nursery because they don't know spellings, I think. So ఒకసారి చూసేయండి. యాపిల్, A for apple,
B. Banana. B for banana. C. C for cap. D. D for dog. ఓకే అది దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పి ఆ లెటర్ మీద మనం మ్యాచ్ చేయటం. డ్రా ఎ లైన్ ఫ్రమ్ ద ఇంజన్ టు లెటర్ ఈ. ఇంజన్ లెటర్ ఈతో స్టార్ట్ అవుతుంది, దాన్ని మ్యాచ్ చేయాలి. ఓకేనా? వాళ్ళే ఇంజన్ ఇచ్చారు, వాళ్ళే డయాగ్రామ్ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు, మనం ఓన్లీ మ్యాచ్ చేయటం. వెరీ గుడ్. Draw a line from the fishing rod to the fish with letter F. ఓకేనా? లెటర్ ఎఫ్తో ఫిష్ స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని డ్రా చేయటం మనం ఫిషింగ్ రాడ్తో. ఇక్కడ ఒకటి ఎఫ్ వచ్చింది, ఆ ఎఫ్తో ఇక్కడ ఆల్రెడీ డ్రా చేస్తుంది చూడండి. వెరీ నైస్. ఓకే. సర్కిల్ ద గూస్ విత్ లెటర్ జీ రిటన్ ఆన్ ఇట్స్ బుక్. ఓకే. గూస్ అంటే గూస్ జీతో స్టార్ట్ అవుతుంది, ఆ లెటర్ ఎక్కడ ఉంది సర్కిల్ చేయాలి, ఇక్కడ ఉంది. ఓకేనా? ఓకే. హెల్ప్ ద హెన్ ఫైండ్ ద ఎగ్స్ విత్ లెటర్ హెచ్ అండ్ సర్కిల్ దెమ్. హెచ్ ఎన్ని హెచ్లు ఉన్నాయి? 2 హెచ్లు ఉన్నాయి, ఇవి సర్కిల్ చేసేయండి. రీక్యాప్. Circle the picture in each row that begins with the given letter. ఓకేనా? ఈ ఉంది, ఎఫ్ ఉంది, ఇక్కడ చూసేయండి జీ ఉంది, హెచ్ ఉంది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఈకి సర్కిల్ చేస్తారు చూడండి. ఓకే. ఇది అబాకస్, క్యాప్, గర్ల్, ఇవి డిఫరెంట్. ఈ సర్కిల్. ఓకేనా? ఓకే. యాఫ్ యాపిల్ ఉంది, ఫిష్ ఉంది, బుక్ ఉంది, డాగ్ ఉంది. ఓకేనా? ఎఫ్ అంటే ఫిష్ కదా, ఫిష్కి సర్కిల్. ఓకేనా? జీ ఇక్కడ గిటార్ ఉంది, యాంట్ ఉంది, కేక్ ఉంది, ఇదేముంది డాంకీ. సో గిటార్. జీ ఫర్ గిటార్, అందుకే గిటార్కి సర్కిల్. హెచ్ ఫర్ హ్యాండ్. Dog, cap, hen, apple. So the correct answer is hen. Very good. My dear kids, learn properly, listen properly. Okay? మమ్మీ డాడీని అస్సలు విసిగించకూడదు. ఓకేనా? ఈట్ ప్రాపర్లీ, స్లీప్ వెల్. ఓకే? ఓకే. బాయ్ ఎవ్రీవన్. బాయ్. మిగతావి నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. బుక్ కూడా కొన్ని పేజెస్ ఉన్నాయి, ఒక 2-3 క్లాస్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్.